ఒక సోదరి క్యాన్సర్ జబ్బుతో బాధపడుతుంది. ఆ క్యాన్సర్ బలహీనత ఆమెకు వచ్చింది. కడుపులో అదేదో గడ్డ లాంటిది. వినండి, నేను అన్యుడిగా ఉన్నప్పుడే ఆ సాక్ష్యం నాలో ఎలా పనిచేసిందో చూద్దాం. నేను విన్నాను. అది ఆమెకి కడుపులో గడ్డ వచ్చింది. అది క్యాన్సర్ సంబంధమైంది. ఇప్పుడు క్యాన్సర్కి ఆపరేషన్స్ ఉన్నాయి. కీమోథెరపీ అని, తర్వాత రేడియేషన్ థెరపీ అని. క్యాన్సర్కి విరుగుడు దాదాపు వచ్చింది ఇప్పుడు అనుకూలంగా, దేవుని కృప వల్ల చాలా వరకు దానికి పరిష్కారం ఉంది. క్యాన్సర్లో రకరకాలు ఉన్నాయి. చాలా క్యాన్సర్స్కి ఇప్పుడు విరుగుడు వెతికి పెట్టారు. కీమో ఇస్తే క్యాన్సర్ గడ్డలు కూడా కరిగిపోతాయి. తెలుసా మీకు? క్యాన్సర్ కణజాలం మొత్తాన్ని కూడా చంపేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆ బలహీనత ఉన్నోళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వైద్యం లేకపోయినా ప్రభువు ఉన్నాడు, పరమ వైద్యుడు. దేవునికి మహిమ. ఆమె విషయం ఏంటంటే, ఆమెకి జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు వైద్యులు క్యాన్సర్ గడ్డాన్ని కన్ఫర్మ్ చేసి చేతులు ఎత్తేసారు. ఇక మేము కత్తి పెడితే చచ్చిపోతుంది కాబట్టి మేము కత్తితో ఆపరేషన్ చేయడానికి లేదు, ఇంకా అది ఎన్ని రోజుల వరకు ఆమె బ్రతుకుతుందో అంతవరకు ఉంచటం, తర్వాత ఇంకా వైనం చేయటం అని చెప్పని ఆమెను పంపించారు ఇంటికి. ఆమెకి పిల్లలు 2-3 పిల్లలు, తల్లి ఆమె, చిన్న పిల్లలు. తీసుకొస్తే ఆమెను బెడ్ మీద పండుకోబెట్టారు. ఇక వాళ్ళు వచ్చి చూస్తారుగా, సానుభూతిగా బంధువులు వీళ్ళు వచ్చి, అయ్యో పొట్ట లావు వచ్చింది, చిన్న వయసుగా, అయ్యో మాయదారి రోగం ఈ పిల్లకి వచ్చింది ఏంటి అని ఆమెని గురించి బాధపడతా ఉంటే, ఈమె ఇంకా వాళ్ళ జాలిని బట్టి ఇంకా కుంచుకుపోతా అయిపోయింది. రోజు ఏడుస్తూ ఉండేది. తన పిల్లల్ని చూసుకొని ఏడుస్తూ ఉండేదట. అయ్యో నా పసిబిడ్డల గతి ఏమిటి, నేను చనిపోతే నా భర్తకు మరో భార్య వస్తుంది, కానీ నా పిల్లలకు తల్లి రాదు కదా, అయ్యో అని ఆమె వేదన పడుతుంది. ఆమె ఇంటి సమీపంలో దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఒక ఆమె ఉంది. ఈమె గురించి తెలుసుకొని ఈమెను దర్శించి, అమ్మా నువ్వేమనుకోనంటే నేను ఒక సలహా చెప్తా. ఈమె మంచి విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి. ఈ సోదరి ఎవరు? క్యాన్సర్ జబ్బుతో ఉన్నామే. పొరపాటును కూడా యేసు ప్రభుని ఇష్టపడని వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీ అలాంటిది. ఈమె ఏం చేసిందంటే, ఆమెని అంటే ఒక బజార్లో ఉన్నప్పుడు పలకరించడానికి ఏం ఫీలింగ్ ఉండదుగా, ఎవరైనా వచ్చి పలకరించవచ్చు. పలకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె స్థితి చూసి, ఆమె కన్నీళ్లు చూసి ఆమెకి బాధ కలిగి, ఏమో ఒక మాట చెబుదాం, ఒకవేళ పాటిస్తే బతికిపోతుంది కదా అని ఒక సలహా చెప్పింది. అమ్మ ఒక పని చెయ్యి, గుట్టుగా చెప్పింది ఆమెకి, నీకు ఒక మాట చెబుతా, నువ్వు ఏమనుకోనంటే చెబుతాను, చెప్పమ్మా. ఏమనుకునేది ఏముంది చెప్పంటే, నేను చర్చికి వెళ్తాను, నీకు తెలుసు కదా. తెలుసు. యేసు ప్రభు నమ్మదగిన దేవుడమ్మా. ఆయనకి నీ మీద కనికరం కలిగితే వైద్యులకు వల్ల కానిది ఆయన ఒక్క హస్తస్పర్శతో అయిద్దమ్మా. నా మాట విని ఈ రోజు నుంచి నువ్వు మనుషులను చూసి ఏడుస్తున్నావు కదా, ఈ కన్నీళ్ళేదో యేసయ్యా నన్ను ముట్టి స్వస్థపరచయ్యా, నా పిల్లల్ని కనికరించయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ సెలవైతే, నీ చిత్తమైతే నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను తాకు ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా అని ఇట్లా ఆయన్ని అనుకో తల్లి. ఆయన వేడుకో. ఆయన కనికర సంపన్నుడు. ఆయన కనికరం కలిగితే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నీకే స్పష్టంగా అర్థమైంది ఈ కార్యం అని ఆమె చెప్పింది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి ఈ మాట ఆమె చెవిలో పడిన తర్వాత అంతవరకు ఎంతోమంది వస్తున్నారు, రకరకాలుగా చూస్తున్నారు, ఆమెని చూసి ఏడుస్తున్నారు. కొంతమంది వాళ్ళు ఆమెను చూసి బాధపడుతున్న ప్రతిసారి ఈమె ఇంకా కురింగిపోతుంది.
ఎందుకంటే ఇంకా నా టైం అయిపోయింది కాబోలు, అందరూ ఇక వచ్చిన వాళ్ళంతా బాధపడుతున్నారంటే ఇక నేను చస్తున్నాను కాబోలని కృషించిపోయే ఆ మనిషికి నిరీక్షణే లేకుండా అయిపోయింది. అలాంటి మనిషికి అమ్మ నువ్వు యేసు ప్రభువుకి ప్రార్థన చేయి, ఒకవేళ ఆయన కనికరం నీ మీదికి వస్తే ఆయన నిన్ను ముట్టి బాగు చేస్తాడు అనే మాట ఈమె హృదయంలో ఒక నిరీక్షణ కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక ఆ రోజు నుంచి ఇక ఆమె అదే ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నేను అన్యుడిగా ఉన్నప్పుడు విన్నానండో, ఏదో తెలియక వెటకారం అయితే చేశాను, కానీ మనస్సులో పక్కన ఉంది అది. నిజంగా చేసి ఉంటాడంటావా అని అన్ని కహానీలు మళ్ళీ కానీ ఉంది మైండ్లో. చివరికి ఆమె ఒక రోజు రాత్రి ఒక దర్శనాన్ని చూసింది, ఒక స్వప్న దర్శనం. ఒక వ్యక్తి నిలిచున్నాడు, ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె ఏడుస్తుంది. ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నా కడుపులో గడ్డ క్యాన్సర్ గడ్డ అంటయా, దానివల్ల నేను చనిపోతానంట. మరి వైద్యులు చెప్పి చేతులు ఎత్తేసారు వాళ్ళు. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నా పిల్లల పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియట్లేదు. కానీ ఏదో ఉండే ఉంటుంది, నా పాపమో నా పూర్వీకుల పాపమో ఉండే ఉంటుంది. నా పాపం, నా వాళ్ళ పాపమో ఏదో నాకు చుట్టుకుంది. ఈ అర్ధాంతరమైన చావు నాకు వచ్చింది. మరి ఇక నేను బతికే అవకాశం లేదు కదా అని ఆమె ఏడుస్తూ ఉంటే ఆయన ఆమె సమీపంలోకి వచ్చి గడ్డ ఏం చేసిద్ది, నేను తీసేస్తా కదా అంటే, నువ్వెట్లా తీస్తావయ్యా, నువ్వు డాక్టర్వా అన్నది ఆమె. నాకు వైద్యం తెలుసులే అన్నాడు ఆయన దర్శనంలో. వైద్యం తెలుసా అంటే, నువ్వు అలాగే కదలకుండా ఉండు, నేను ఆ గడ్డను తీసేస్తాను అని ఆమెను సమీపించి ఆ పొట్ట మీద అలా చేయబెట్టి అలా ముందు కన్నప్పుడు ఆ పొట్ట ఓపెన్ అయింది. చెయ్యి ఉంచి ఆ చేత్తో ఒక గడ్డలాంటి దాన్ని తీసి ఆమెకు చూపి, దీని గురించే కదా నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో తీసేశాను, ఇంకా నీకేమీ కాదు, ధైర్యం తెచ్చుకో అని దాన్ని తీసి మళ్ళా చేత్తో ఇలా అన్నప్పుడు అక్కడ మళ్ళా ప్యాక్ అయింది. ఆమె పొట్ట భాగంలో ఎలాంటి అనుభూతి ఆమెకు ఉందంటే, రియల్గా ఒక ఆపరేషన్ చేసిన పేషెంట్కి ఎలాగైతే పెయిన్స్ ఉంటాయో, ఎలాగైతే ఆ కుట్లు వేసిన దగ్గర నొప్పి ఉంటుందో, ఆ విధమైన ఫీలింగ్ ఆమె అనుభవించింది. తెల్లవారు లేచి చూస్తే నిజంగానే ఆ గడ్డ లేదు. చక్కగా లేచింది, తిరగటం మొదలుపెట్టింది, అందరినీ కలుసుకుంటుంది. నా పొట్ట ఇప్పుడు లావుగా లేదు, చూడండి. ఆమెకు అర్థమైపోయింది. ఆమె ఎవరిని వేడుకుంటుందో, ఎవరు వచ్చి ఆమెను ముట్టారో, ఎవరు ఆమె కన్నీరు తుడిచారో, ఎవరు ఆయన చెప్పాడు, నీ ప్రార్థన నేను విన్నాను, భయపడకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం, ఆమెకు బలహీనత లేదు. తర్వాత ఆమె బ్రతికి దాదాపు 40 ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించింది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యుడిగా ఉన్నప్పుడు నా చెవిలో పడింది ఇది, నా మైండ్లో ఉంది అది. నేను 2002 మార్చి నెల చివరిలో ఒక దర్శనం కనపడింది నాకు స్వప్నంలో అన్నాను. చూశారు, ఏ దర్శనం కనపడిందో తెలుసా? అదే దర్శనం నాకు కలిగింది. ఎప్పుడో విన్నాను, వదిలేశాను దాన్ని, కానీ నా మనసులో ఏదో లోపలి పొరల్లో ఎక్కడో ఉంది అది. నాకు కనిపించిన దర్శనంలో స్త్రీ శరీరమో పురుషుడి శరీరమో అర్థం కావట్లేదు, కానీ పొత్తి కడుపు భాగం అంటారు కదా, ఆ భాగంలో ఒక 6 అంగుళాల వెడల్పులో ఒక వెలుగు కనపడుతుంది. కొంతమందికి స్వప్నాలు దర్శనాలు అంటే నమ్మకాలు ఉండవు. వాళ్ళకి నమ్మకం లేకపోతే ఏడిశారు, నాకెందుకు, నేను చూసింది చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దీనికి ఆధారాలు ఉన్నాయి. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలితో దర్శనమందు తేటగా మాట్లాడినట్లుంది.
పాత నిబంధనలో యోసేపుకి స్వప్న దర్శనంలో ఆయన భవిష్యత్తును చూపించాడు. నెబుకద్నెజరుకి భవిష్యత్తును చూపించాడు. ఐగుప్తు రాజు అయిన ఫరోకి భవిష్యత్తును చూపించాడు. అలాగే నూతన నిబంధనలో మరియ భర్త అయిన యోసేపుకి స్వప్న దర్శనమందు మరి దేవదూత ఆయనతో మాట్లాడుతాడు. అలాగే తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులతో కూడా దర్శనమందు మాట్లాడినట్టు లేఖనాధారం. ఈ రకంగా పాత నిబంధనలోను నూతన నిబంధనలోను దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఈ దర్శనము స్వప్న దర్శనం, మామూలు దర్శనం వేరు, స్వప్న దర్శనం వేరు. స్వప్నం అంటే కళ, గాఢ నిద్రలో కలుగునది స్వప్నం, మెలకువతో తెలివితో ఉన్నప్పుడు కలుగునది దర్శనం. కొర్నేలి 3 గంటల వేళ ప్రార్థన చేసినప్పుడు దర్శనమందు దూత తేటగా కనపడ్డాడు అన్నాడు. అప్పుడు తెలివితోనే ఉన్నాడు ఆయన, గాఢ నిద్రలో లేడు, ప్రార్థనలో ఉన్నాడు. అప్పుడు కలిగింది కొర్నేలికి దర్శనం. అలాగే యోసేపు అయితే నిద్రలో ఉన్నప్పుడు ఆయనకి స్వప్న దర్శనం వచ్చినట్టు, అంటే కల వచ్చినట్టు చూశాడు. కాబట్టి నేనైతే నమ్ముతా. అయితే ఇందులో కొంచెం మనం మళ్ళీ ఇందులో కూడా మెలకువగలిగి ఉండాలి. కొన్ని దర్శనాలు, కొన్ని స్వప్న దర్శనాలు సైతాను కూడా చూపించే అవకాశం ఉంది. అయితే దేవుడు చూపించేదానికి సైతాన్ చూపించేదానికి వ్యత్యాసం మనం ఎలా గుర్తుపట్టాలి అంటే, దేవుడు చూపించే ప్రతిదీ కూడా వాక్యానికి అనుకూలంగా వాక్యానుసారంగా ఉంటుంది. ఇక సైతాను మనల్ని మోసగించడానికి చూపించేవి వాక్య విరుద్ధంగా ఉంటాయి. కాబట్టి ఇది దేవుని నుంచి వచ్చిందా దయ్యం నుండి వచ్చిందా అనే దానికి కొలబద్ద వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చాలామంది నన్ను అడిగారు, అన్న మీకేదో దర్శనం కనపడింది అన్నారు కదా, ఏమి కనపడింది అని. ఇదే కనపడింది. ఆ పొత్తి కడుపు భాగంలో ఒక 6 అంగుళాల వెడల్పులో వెలుగుతూ ఉంది ఒక వెలుగు. ఆ వెలుగు మీదకి ఒక హ్యాండ్ ఇంతవరకే కనపడుతుంది, చెయ్యి. ఆ చెయ్యి వచ్చి ఆ భాగాన్ని అలా తాకి అలా పైకి లెగుస్తూ ఉంటే సన్నగా కుట్లు పడతా ఉన్నాయి. ఆనాడు ఆమె చెబితే ఎగతాళి చేశాను, అది నా కళ్ళకి నాకే కనపడ్డది, నేను ఊహలో కూడా అనుకోలేదు. అట్లా తాకి పైకి చేయి అంటున్నప్పుడు వరుసగా కుట్లు పడతా ఉంటే నాకు వెంటనే గ్రహింపు వచ్చింది, తెలివి వచ్చింది. వచ్చి నాకు కలిగిన ఈ దర్శనం ఏమై ఉంటుంది, ఆ చెయ్యి ఎవరిది, ఆ రోగి ఎవరు, ఈ చేతి స్పర్శతో ఆ వ్యక్తి దగ్గర సూదిదారం లేదు, మిషను లేదు, కానీ అలాగ స్పృశించినప్పుడు కుట్లు పడుతున్నాయి. ఏంటి అంటే అవతల వ్యక్తికి ఏదో మేలు జరిగింది, ఈ చెయ్యి ఎవరిది, ఈ స్వస్థత కార్యం ఎవరు చేశారు అని. అంతకుముందు మరి నేను విగ్రహారాధనలో ఉన్నాను కనుక నేను నమ్మినటువంటి దేవీ దేవతల గురించి మరి అది వెంకటేశ్వర స్వామి అభయహస్తమేమో అని కాసేపు అనుకున్నా. కాసేపేమో బ్రహ్మంగారి ద్వాదశాక్షరి మహామంత్రం జపిస్తున్నాను కదా, మరి అది స్వామిగారి ప్రత్యక్షత ఏమో మరి ఒక రౌండ్ పూర్తి చేశాను కదా, 12,008 సార్లు జపిస్తే స్వామి ప్రత్యక్షం అవుతాడంటే మరి 1కి 2 సార్లు చదివాను నేను. మరి చెయ్యి వరకు ఇప్పుడు నాకు చూపించాడేమో, మళ్ళీ నేను అలానే కంటిన్యూ చేస్తే మొత్తం కనపడతాడేమో అని అనుకున్నాను. తర్వాత అప్పటికే 5 సార్లు మాలలు వేసుకుని ఉన్నా, మళ్ళీ 3 సంవత్సరాలు వేసుకునే మాల ఒకేసారి వేసుకుంటానని మొక్కుబడి చేశా. ఒకవేళ ఆ దేవుడు కనపడ్డాడేమో, ఆ దేవత కనపడిందేమో, ఈయన కనపడ్డాడు, ఈమె కనపడి అన్ని తిరగేస్తా ఉన్నా. యేసుప్రభు మీదకి పోవట్లా నా మైండ్ లేదు కదా, మనం ఒప్పుకోంగా. ఈ మదనంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మస్వరం వినబడింది, నీవు తలంచుచున్నవి ఇవి కాదు, మరి ఎవరు, నజరేయుడుగు యేసు. ఈ సాక్ష్యాలు నువ్వు నమ్మలేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదిగో ఒక తల్లి చెప్పిన మాట నీకు గుర్తుందా అని ఆ క్షణాన నాకు పరిశుద్ధాత్ముడు నా జ్ఞాపకాల్లోకి తెచ్చాడు. అప్పుడు నేను గతంలో విన్నటువంటి ఆ సాక్ష్యం ఎక్కడో నా మనసు లోపలి పొరల్లో ఉన్న సాక్ష్యం పరిశుద్ధాత్మ బయటికి తీసి అది నా జ్ఞాపకంలో తెచ్చాడు. ఈ కార్యం యేసు ప్రభు దగ్గరే నేను విన్నాను. రైట్, నాకు కలిగిన ఈ దర్శనం, ఈ కార్యం చేయగలిగేవాడు యేసు ప్రభువే. అవును, నేను యేసు ప్రభుని ఎందుకు ద్వేషించాలి? అసలు ఆయనగా నాకు చేసిన కీడేంది, ఆయన నాకు చేసిన అన్యాయం ఏంటి? నేను ఒకవేళ ద్వేషించినా దూషించినా, ఒకవేళ ఆయన నమ్ముకొని పొరపాట్లు చేసేవాళ్ళని అంటే అది వేరే సంగతి. యేసు ప్రభు ఏం చేశాడని నేను ద్వేషించాను, ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేశాను, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి అప్పుడు ప్రార్థన చేసుకున్నా. ఆ ప్రార్థన అంటే నాకేం తెలుసు, అప్పుడే యేసు ప్రభుకి నేను చెప్పుకున్నాను ఆ బాధ.
చెప్పుకొని నా తల్లికి చెప్పా, అమ్మా నేను చర్చికి వెళ్తానని. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్పాను? టైంపాస్ కోసమా? ఆ లైవ్లో ఉన్నోళ్ళు లైన్లో ఉన్నారా? సర్దుకున్నారా? నీళ్ళు తాగనేయండి. కొంతమంది నమ్మరండి, ఏడ్చారు. వాళ్ళు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. విశ్వాసానికి మానవ తర్కానికి సంబంధము లేదు. మానవ తర్కం ఇదేలాగా అని అన్ని లాజిక్లు అడుగుతుంది. విశ్వాసం ఏమంటదంటే దేవుడు ఆయన పలికితే జరుగుతుంది, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేలాగా అంటే ఆయన అడిగితే చెబుతాడు. ప్రకృతి ధర్మం ప్రకారం నీళ్లు మనిషిని ముంచేస్తాయి, కానీ అదే నీళ్ల మీద పేతురు నడిచాడు. ప్రభువు నడవటం చూసి పేతురు నడిచాడు, కానీ పేతురికి ఏం కాల. మరి లాజికల్గా ఆలోచించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది అది? లాజిక్ ఏంటి? నీళ్లు ముంచుతాయా లేకపోతే నడవనిస్తాయా? పైన పెద్దగా చెప్పండి. ముంచేస్తాయి. కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు మీద ఒక మనిషి నిలిచి నడవటం సాధ్యమా? కానీ మానవ తర్కంతో, మానవ లాజిక్తో ఆలోచిస్తే సాధ్యం కాదు. కానీ విశ్వాసాన్ని బట్టి అది జరిగిందా లేదా? జరిగింది. చనిపోయిన మానవ దేహం మళ్ళా సజీవంగా తిరిగి లేవటం మానవ తర్క ప్రకారం సాధ్యమా? ఓ మనిషి శరీరంలో ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్ ఎన్ని గంటలు ఇంకా బ్రతికే ఉంటుంది బాబు? సైన్స్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? చందన ఉందా? ఎన్ని గంటలు ఉండొచ్చు సుమారు? 6 నుంచి 8 గంటల? 17 నుంచి 18 గంటల? 6 నుంచి 8 గంటలు. రాత్రి ఒకటి చూశాను నేను, అందులో ఇంకా ఎక్కువ చెప్పాడు. ఇంకా ఎక్కువ గంటలు ఉండే అవకాశం ఉందా? ఓకే, మరి 4 రోజులు అయిన తర్వాత బ్రతుకుతాడా? మరి ఇప్పుడు గుండె ఆగిపోయింది, తీసేయి. బ్రీత్ ఆగిపోయింది, తీసేయి. ఒక 4-5 గంటల లోపల వెళ్ళి యేసుప్రభు బ్రతికిస్తే, అవును సార్ బ్రెయిన్ డెడ్ కాలేదు, ఏదో ఆయన వెళ్ళి ఏదో చేశాడు, బ్రతికాడు అని చెప్పొచ్చు. 4 రోజుల తర్వాత బ్రెయిన్ లైన్లో ఉంటుంది. ఇంకా అరే శరీరమే కుళ్ళిపోయటం స్టార్ట్, 3వ రోజుకి కుళ్ళిపోవటం స్టార్ట్ అయింది. మరి చనిపోయిన లాజరు ఎన్నో రోజులు లేపబడ్డాడే? లాజికల్గా ఆలోచిస్తే అది ఎలా సాధ్యమైద్ది? కాబట్టి మానవ తర్కానికి విశ్వాసానికి లింకు కుదరదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం పిచ్చి లాజిక్లు వాడతాం, అక్కడే మనం ఒక చాట్ల పాలయ్యేది. లాజిక్ ఉపయోగిస్తాం, ఎలా చేస్తాడు దేవుడు, ఎలా చేస్తాడు. ఇప్పుడు నీకు అప్పుల సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఏదో నువ్వు ఎదుర్కొంటున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి నువ్వు ఏ కోణంలో ఆలోచించినా పరిష్కారం శూన్యం, ఛాన్సే లేదు. ఎట్లా ఎటు ప్రక్క నుంచి నువ్వు బయటపడదామన్నా రౌండింగ్ ఉంది నీ చుట్టూ, ఎటు పక్క నుంచి కూడా నువ్వు బయటపడే ఛాన్స్ లేదు. తార్కికంగా నువ్వు ఆలోచించుకుంటే నేనున్న ఈ పరిస్థితులలో నుంచి బయటపడటానికి లాజికల్గా మానవ తర్క ప్రకారం అయితే ఛాన్సెస్ లేవు. ఓకే, నీకు లేవు, మరి దేవుడికి లేవా? నీకు లేవు. అయితే నువ్వు ఒకటి విశ్వసించగలిగితే నువ్వు బయటపడతావు. ఏంటది అంటే, నీకు బయటపడటానికి నీకుగా త్రోవలేదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకైతే 100 దారులు ఉన్నాయి నిన్ను బయటికి తేవటానికి. ఎవడు గట్టిగా, ఒక దారి కాదో 1000 దారులు ఉన్నాయి ఆయనకి. నీ తర్క జ్ఞానం దేవుని దగ్గర ఉపయోగించవాకు. మరి దేవుని దగ్గర ఏమో ఉపయోగించంటే పసి బిడ్డ వలె విశ్వసించు, అంతే. అప్పుడు కార్యం చూస్తావు. ఏ కార్యమైనా రాజుభయ్యా, ఏ కార్యమైనా చూస్తావు. సందేహింపక నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు అన్నాడు.
మార్త వెళ్ళి సమాధి రాయి, అక్కడ సమాధి ఎక్కడ ఉంది చూపించు అంటే చూపించింది. ఆ రాయి తీయండి అన్నాడు. ఆమె ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఆ బ్రదరు శవం నుంచి దుర్వాసన వస్తే అందరూ ఇబ్బంది పడుతుంటే అది ఆమెకి ఇష్టం లేదు. వద్దు ప్రభువా, దుర్గంధం వస్తుంది, దుర్వాసన వస్తుంది అని ఈమె అడ్డు తగులుతుంది. కోప్పడ్డాడు. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని చెప్పలేదా? మనుషుల పనితనం కాదు పిచ్చిదానా, దేవుని మహిమ చూసే ఛాన్స్ నీవు నమ్మితే నీకు దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం మానవ తర్కం రెండు ఈక్వల్ కాదు. విశ్వాసము మానవ తర్కానికి అందనిది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నది. కాబట్టి మనం తర్కాన్ని కలిగి ఉండాలా లేకపోతే విశ్వాసాన్ని కలిగి ఉండాలా? మానవ తర్కం ప్రకారం దేవుడు లేడంటాడు. ఉంటే నాకు చూపించంటాడు. వాడు అడిగింది నిజమే, మరి నీకు కనపడ్డాడా యేసుప్రభు? నీకు కనపడ్డాడా? చెప్పండి, ఎప్పుడు కనపడ్డాడు? ఎక్కడ ఉన్నాడు? ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి, నేను కూడా వస్తాను. కనపడ్డాడా మీకు? కాబట్టి నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతుంటే నాస్తికుడు అంటాడు, పగలబడి నవ్వుతాడే, మూఢ విశ్వాసాలు, మూర్ఖులు అనుకుంటాడు. కానీ నీ భౌతిక నేత్రాలకైతే ఆయన ఉన్నాడో లేడో అనేది స్పష్టంగా నీకు పర్సన్ కనపడలేదు. కానీ నీ మనోనేత్రాలు, విశ్వాస నేత్రాలు వీపినప్పుడు ఆ విశ్వాస నేత్రాలతో ఆయనను నువ్వు నిదానించి చూస్తున్నావు. యేసు ఉన్నాడో, దేవుడు ఉన్నాడని నువ్వు అంటే లోకం నిన్ను పిచ్చోడంటుంది. నువ్వు విశ్వాసాన్ని ఉపయోగించిన ప్రతిసారి లోకం నిన్ను పిచ్చోడనే అంటది. కానీ నువ్వు ఆయన దగ్గర నుండి కార్యం సాధించి నిలబడిన నాడు అదే లోకం ఆశ్చర్యపోతుంది. కాబట్టి విశ్వాసానికి మానవ తర్కానికి లింక్ కుదరదు. నేను ఆ వేళ దేవదర్శనం పొంది ఆ విధంగా యేసుని గురించి ఆలోచించడానికి నాకు తలంపు ఆ విధంగా దేవుడు పుట్టించాడు. అసలు నాకు దాన్ని కోడ్ చేయడానికి కొన్ని సంవత్సరాల ముందే ఆ తల్లి సాక్ష్యం నా దృష్టిలోకి వచ్చేటట్టు దేవుడు చేశాడు. కనుకనే నేను మీకు చెప్పే సలహా ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ప్రార్థనా విజయాలు అనేటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఒకటి లైన్లోకి తీసుకెళ్తున్నాను. సువార్త చెప్పే అందులో దాన్ని వెల్లడి చేయొచ్చు. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నా, ఇవి కూడా పనిగట్టుకొని అదొక సేవలాగా చేయొచ్చు. మీరు చేయగలిగితే మీరు చేయాలి, లేకపోతే చేస్తున్న వాడిని 10 మందికి ఆ చేసే ఉపదేశాన్ని అందుబాటులో కన్నా తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ సేవలో పాలి భాగం మీకు కూడా లభిస్తుంది. సేవలు కూడా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రియులారా, ఏ విధం చేతనైతేనే రాకడ సమీపం అవుతుంది కనుక ఈ రాకడ దగ్గర అయ్యేటువంటి దినాల్లో మనం ఉన్నాము. దగ్గరలో ఉన్నది ఇక రాకడ. కాబట్టి అంతటా అందరూ కూడా రక్షణ పొందడానికి మన వంతు కృషి మనం చెయ్యాలి. అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు సత్య సంబంధులైన వారందరూ, యథార్థవంతులుగా భక్తిపరులుగా ఉన్న వాళ్ళందరి హృదయంలో ఇదొక అగ్ని మండుతూ ఉండాలి. ఏం అగ్ని అంటే, ఆత్మలను నేను కాపాడుకోవాలి. నా ఫ్యామిలీ, నా సమాజం, నా బంధుజనం. ఎందుకంటే ఎలీషా అంటాడు గెహజీతో, పొలములు సంపాదించుకోవటానికి, ఇండ్లు కట్టుకోవటానికి, దుస్తుల బట్టలు సమకూర్చుకోవటానికి, వెండి బంగారాలు కూడబెట్టుకోవటానికి ఇది సమయమా గెహజీ? ఇది సమయం కాదో? ఆనాడే ఆయన అన్నాడు. ఈరోజు ఇంకా డేంజర్ కండిషన్లోకి వచ్చాం. ఈ లోకపు నటన గతించుచున్నది అని పౌలు మహనీయుడు చెప్పిన మాటలు నెరవేరేటువంటి పరిస్థితులు దగ్గరకు వచ్చాయి. కాబట్టి యేసు ప్రభు నమ్మి రక్షణలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ తమ పరిస్థితులను గురించి, తమ తమ సమస్యలను గురించి నేను చెప్పినట్లుగా ప్రభు మీద విశ్వాసం ఉంచి ధైర్యం తెచ్చుకోవాలి. మొట్టమొదట మీరు ఏ పరిస్థితుల్లో, ఏ చట్టాల్లో బందీలై ఉన్నారో నాకు అనవసరం. నేను ఒక్కటే చెప్తాను, వాటన్నిటిలో నుండి విడిపించగల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇదొక్కటి నమ్మితే నువ్వు బయటపడతావు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీకు లేదు దారి, కానీ దేవునికి నిన్ను బయటికి తేవటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి 1,00,000 దారులు ఉన్నాయి దేవునికి. కాబట్టి నిన్ను గురించిన చింత నీకు అక్కర్లేదు.
నేను చెప్పినట్లుగా నువ్వు ప్రతి విషయంలోనూ మోకాళ్ళు నీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర అడిగి పొందుకోవటం అనే దాన్ని సాధన చేస్తే ఎంత కఠినమైన పరిస్థితుల్లో సైతం నీ కడుపు దేవుడు నింపుతాడు. ఒక్క మాట మీరు నాకు సాక్ష్యం ఇవ్వండి. మొన్న కరోనా టైంలో లాక్డౌన్ వచ్చేసింది, చాలామంది దగ్గర డబ్బులు లేవు. ఆ ఆర్థిక సమస్య ఎంతమంది ఎదుర్కొన్నారో చేతులు ఎత్తండి. మొన్న లాక్డౌన్లో ఇంట్లో కష్టంగా ఉన్న పరిస్థితులు ఎంతమంది ఎదుర్కొన్నారో చేతులు ఎత్తండి. ఎదుర్కొన్నారా? ఓకే. మరి పస్తులు ఉన్నారా? ఆశ్చర్యంగా పోషింపబడ్డారా? చెప్పండి. పోషింపబడ్డామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆశ్చర్యంగా పోషింపబడ్డామన్నా. డబ్బులు లేవు కానీ ఎప్పటికప్పుడు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడన్నా అన్నోడు సరిగా చేతులు ఎత్తండి. ఎంతమంది చేతులు ఎత్తారో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోషింపబడ్డారో ఎట్లా అమ్మా? ఎట్లా పోషింపబడ్డారు? లాజిక్ ప్రకారం రాకూడదు కదా మీకు. ఏ ప్రక్క నుంచి మరి ఎట్టొచ్చింది? తన పిల్లలు ఆకలి కొని ఉంటే చూస్తా ఊరుకునే దేవుడు కాదు ఆయన. ఎవరితో మాట్లాడాడో, ఏ విధంగా కార్యం జరిగిందో, ఈరోజు అయిపోయిందిరా బాబు, అయ్యా ఇంట్లో ఏమీ లేవు అనుకుంటే అదే రోజు నీకు పంపించాడు. అవునన్నా నేను అనుభవించాను అన్నోళ్ళు చేయొద్దండి. అవునన్నా అలాగా నేను అనుభవించాను అన్నోళ్ళు చేయొద్దండి. వచ్చిందా లేదా? నీకు ఆశ్చర్యం కలగలేదా? నీకు మయంపరుచుకున్నావా దేవుణ్ణి? ప్రభా నీకు స్తోత్రం, ప్రభా నీ కృప అయ్యా, నా ఆకలి ఎరిగి ముందుగానే నాకు రెడీ చేసావు తండ్రి అనుకున్నావా లేదా? ఊరుకోడు, కనిపెట్టుకొని ఉంటాడు తెలుసా. నీ విషయం అయితే నేను ఒక్కటే చెబుతున్నా, నీ విషయం అయితే నువ్వు ఒకటే పాట పాడుకో. నువ్వు ఎంత ఇబ్బందిలో ఉన్నా, ఎంత జబ్బులో ఉన్నా, బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, వేదనలో ఉన్నా, నీ పాట ఒకటే. ఏందా పాట? తల్లి ఒడిలో తొవలిలోంచి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో తొవలిలోంచి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. తండ్రిని ఒడిలోని ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి, స్తుతి స్తోత్రం తెలిపెదను, నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్యా, చేయి విడువని నా యేసయ్యా. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా ఈ నిశ్చయత ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. నాకుందన్నా. మన ఆ కరువులో కూడా మీకు ఆ నిశ్చయిత ఉంది కదా, ఉండబట్టే కదా మోకాళ్ళు వేసింది. టెన్షన్ రాలేదా మీకు? అయ్యా అంతా ఆగిపోయింది, కానుక డబ్బులు పెట్టి కొందామన్నా అమ్మేవాళ్ళు లేడు, షాపులు లేవు, పైసలు లేవు, ఏసయ్యా ఎట్లా అనిపించలేదా? అనిపించిందా లేదా? ఎంతమందికి అనిపించింది?
ఎందుకు అనిపించింది? యేసయ్య ఉన్నాడుగా. నాకు అనిపించలేదన్న, నా ప్రభువు ఉన్నాడు, నాకు ధైర్యం ఉంది, ఎట్లనన్నా నాకు పంపుతాడని నమ్మకం ఉంది అన్నాడు. చేతులు ఎత్తండి. అట్లా ఫీల్ అయ్యానన్నా, నేనేం టెన్షన్ పడలేదన్నాడు. మీరు ఇందాక ఎత్తారు, ఇప్పుడు కూడా ఎత్తున్నారా? తూచి అటు కుదరదు. ఉన్నాడు, లేడు, మంచి కాపరి. విచిత్రం చెప్పనా, అదేందో లాక్డౌన్లోనే అందరూ బిర్యానీలు తిన్నారు, శుభ్రంగా చికెన్లు తెచ్చుకొని మామూలు తిన్నారా విశ్వాసులు. అమ్మ మీకు ఇంట్లో జరుగుతున్నాడు అన్నావు, మేము చికెన్ తింటున్నాం అంటున్నారు. అబ్బో ఇదేంద్రో కరువు కాలంలో ఏలియాకి రొట్టెలో మాంసం దొరికినట్టు. అన్న అంతకుముందు అన్న మేము ఎప్పుడో ఒకసారి తినేవాళ్ళం అన్నా, ఇప్పుడైతే దేవుడి కృప వల్ల మాకు అసలు 2 రోజులకి 3 రోజులకి చికెన్ అన్నావు అంటున్నారు. అబ్బో మంచి కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మతో కలసితివా, నీ ఆత్మతో నింపితివా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి కదా. ఆకలి ఉంచుతాడా నీకు? ఆకలి ఉంచుతాడా? ఎగస్టాలు ఎక్కువైతే ఉంచుతాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అవసరమైతే నీకు అవసరం అనుకుంటే ఎండగడతాడు. అయ్యా ఎండింది ప్రభా, వచ్చింది బుద్ధి వచ్చింది, సిగ్గు వచ్చింది ప్రభా అంటే ఈల కొడతాడు, నీకు సమృద్ధి వచ్చింది. అంతే. అవసరమైతే నీకు ఎగస్టాలు పెంచాని అనుకుంటే ఎండగడతాడు. అది కూడా నీ మంచికే. ఎండి ఖాళీ ప్రభా, అయ్యా బుద్ధి వచ్చింది అయ్యా, సిగ్గు వచ్చింది అయ్యా అంటే ఇంకో ఏడవాకు ఇదిగో ఓ అంటాడు. ఎంత సమీపస్తుడో, ఎంత అందుబాటులో ఉంటాడు. తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం, తనను నమ్మిన వారికి ఆయనే కేడము, తనను నమ్మిన వారికి ఆయనే ఆశ్రయం. తనకు నిజముగా తనకు నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు, సమీపస్థుడు ఆ సర్వోన్నతుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు, విరిగిన హృదయాలకు ఆయనే ఆసన్నుడు. ఇశ్రాయేలు దేవుడు స్తోత్రార్హుడు. దేవునికి మహిమ. అరే మన సేవకులకి ఎట్ట నడుస్తుందో అని నేను అల్లాడిపోతుంటే వాళ్ళు నాకు ఫోటోలు పంపిస్తున్నారు. ఏమన్నా తెలుసా అన్నో మేము మంచుతున్నాం అని. నాయన వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని కార్యం. మనం ఆయన మీద ఆనుకున్నాం. ఏదన్నా బుద్ధిహీనమైన క్రియలు చేస్తే లెంపకాయలు పడతాయి తప్ప నిద్రలో కూడా మనం నిద్రపోయిన ఆయన నిద్రపోడు. ప్రియులారా, ఏందనుకున్నా? నువ్వు నిద్రపోయినా ఆయన నిద్రపోడు. మొర్దెకాయని చంపాలని హామాను గాడు మెలకుతో స్కెచ్లు గీసుకుంటే మొర్దెకాయ హాయిగా నిద్రపోతున్నాడు. మొర్దెకాయ నిద్రపోయాడు లేదా? మేలుకున్నాడా? నిద్రపోతున్నాడు. హామానేమో స్కెచ్ గీసుకున్నాడు. 50 మూరల ఉరికి రెడీ చేయించి రాజు దగ్గర పర్మిషన్ కోసం పోయాడు. మొర్దెకాయ నిద్రపోతున్నాడు, తన దాసుడు నిద్రపోతున్నాడు. తన దాసుని మీద శత్రువు బనుతున్న కుట్రల్ని గమనించిన దేవుడు మేలుకొనే ఉన్నాడు. ఆయన కొనకూడదు నిద్రపోడు. ఈ హామానుగాడి పథకాలు రచించుకొని మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకొని పోతుంటే అక్కడ ఆ అహస్వేరోషుకు నిద్ర లేకుండా చేశాడు.
ఎంతమంది వచ్చి మ్యూజిక్లు వేసినా హేపండి అంటున్నాడు. రాజా నాట్యం ఆడామంటే నాట్యం మీ తల పండి అంటున్నాడు. పండుకోండి రాజా, పవలించండి, విసురుతాడు, నాకేమవుతుంది, నాకు నిద్ర పట్టట్లా, మొత్తం అడ్డుపండి అందరిని తరుముకున్నాడు. ఎవరైనా హాస్యరోషు నిద్ర పట్టట్లా ఆయనకి. చిత్తం ఆ రాజ్య సమాచారం గ్రంథం తీసిరాడు. నేను మేలుకొని ఏం చేస్తాను అదన్నా చూస్తాను అంతే అండి అంటే మొర్దెకై మరి రాజుని కాపాడిన తీరు అందులో ఉంది. హామానేమో మొర్దెకైని ఉరిదీపించాలని కుట్ర పన్ని వెళ్తుంటే ముందుగానే దేవుడు రాజుతో మాట్లాడాడు. ప్రియులారా, నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మొర్దెకై, ఇతనికి ఏమన్నా సన్మానం జరిగిందా? ఏం జరగలేదు మహారాజా. అవునా? నాకు జరిగే వంచన నుంచి నన్ను కాపాడి, నా మీద జరిగే విషప్రయోగం నుంచి నన్ను తప్పించి నా ప్రాణాన్ని కాపాడినోడికి సన్మానం చేయకుండా ఏం చేస్తున్నారా అంటుండగానే మనవాడు ఎంటర్ అయ్యాడు. మహారాజా, హామాన్ గారు వచ్చారు తమరితో కలుసుకోవడానికి. వచ్చాడా? సరమన్, హామాను. చిత్తం మహారాజా, రాజు గణపరచను అపేక్షించు వానికి ఏం చేస్తే బాగుంటుంది? ఏమన్నాడు? హామాన్ ఏమనుకున్నాడు? ఓ అబ్బో, ఇదేంద్రో నన్ను రాజు కనపరచాలనుకుంటున్నాడు, నన్నగాక ఇంకెవరిని వీడి ఫీలింగ్. రాజు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? మొర్దెకై గురించి ఆలోచిస్తున్నాడు. హామాను ఏం సలహా చెప్పాడు చూడండి, చదువు. రాజు గణపరచను అపేక్షించు వానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకున్న వస్త్రములు, రాజు యొక్క గుర్రము తన తల మీద ఉంచుకునే రాజ కిరీటము ఒకడు తీసుకొని రాగా, ఆయన వస్త్రాలు, గుర్రం, కిరీటం ఒకడు తీసుకొని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను, ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రంపై అతను ఎక్కించి అతని తల మీద రాజు ధరించేటువంటి ఆ కిరీటం ఉంచి వీడేమనుకున్నాడు? ఈ హామాను నాకేలే ఇది జరిగేది అనుకున్నాడు. మొర్దెకైకేమో ఉరి, నాకేమో గుర్రం మీద సన్మానం అనుకొని ఈడు అనుకుంటే రాజు ఏమన్నాడు తెలుసా? చాలా బాగా చెప్పావు, అవన్నీ కూడా నువ్వే దగ్గరుండి మొర్దెకైకి చేయమన్నాడు. ఎవరిని ఉరి తీపిద్దామని పోయాడో ఆ మొర్దెకైకి అన్ని చేయమన్నాడు. ఎందుకు తెలుసా? ఆ మొర్దెకై దేవుని బిడ్డ. హల్లెలూయా. మనం నిద్రపోయినా ఆయన నిద్రపోడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ వ్యక్తిగత విషయాలలో మీరు నలుగుతున్న దాని గురించి మీకు నిబ్బరం కలగాలని, ధైర్యం తెచ్చుకోవాలని, నిరీక్షణ కలగాలని చెప్తున్నా. ఆత్మ ప్రేరణలో మీ వ్యక్తిగత స్థితిగతులను గురించి చింతపడవలదో, భరోసా ఉంచు దేవుని మీద. ఎందుకంటే నువ్వు ఆయన మీద ఆనుకున్నావు, ఆధారపడ్డావు. నువ్వు నమ్మినోడు నరుడు కాదు, అసమాన ధీరుడు, సర్వ విశ్వానికే సార్వభౌముడు ఆయన. అలాంటి ఆయన నువ్వు కలిగి ఉన్నావు. పిచ్చిదన్నా, నీకేం తక్కువ అవుతుంది? అవుతుందా? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇప్పుడు నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. వాడో. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పోషకుడు, నా
ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇక నాకేమి కొదువా నాదుడుండా. దేవునికి మహిమ. ముంగమూరి దేవదాసయ్య గారు మహానుభావుడు బాగా. ఆ సమయంలో ఆయన సొంతంగా మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు సహాయం చేసేవాళ్ళు, వేరే మిషన్లో సహాయం చేసేవాళ్ళు ఎగ్గొట్టారంట. అయ్యగారు మరి మీటింగ్స్ ఎట్లా జరుగుతాయి, మీటింగ్స్ ఎట్లా చేయాలి అయ్యగారు, మన దగ్గర చిల్లిగవ్వ లేదు కదా, ఏం చేయాలి, కష్టమైపోద్ది కదా అంటే గదిలో పోయి కూర్చొని పాట రాసుకున్నాడంట. రాసుకొని పాడాడు. పిచ్చి మోకాళ్ళారా నాకు చెబుతారా వచ్చి ఈ మాటలు. అబ్బాయి నాకేమీ కొదువా నాదుడుండా, నాకేమీ కొదువా నాదుడుండా. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు కనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా అనుకోవాలి దేవుని మీద, వెళ్ళిపోవాలి మోకాళ్ళ మీదకి. ఏంటయ్యా ఏంటి, ఏం లేదు మరి ఏంది అని కూర్చోవాలి. పోయి కూర్చుంటే నలువైపుల నుంచి నాయన సహాయపడతాడు. ఎంత భరోసా ఉంచారో చూడు వాళ్ళు. అసలు లెక్క చేశారా? ఆర్థిక ఇబ్బందిని లెక్క చేశారా? రోగాన్ని లెక్క చేశారా? ఏ సమస్యను లెక్క చేశారు? దేన్ని లెక్క చేయలా. ఏదన్నా రాని శ్రీకరుండగు యేసుడే నా శ్రేష్ఠ పాలకుడు, శ్రీకరుండగు యేసుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు కనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. దేవునికి మహిమ. కొడుకులపై తండ్రి జాలిపడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడతాడు. మనకి బోలెడంత ఆదరణ ఉందండి. మీరు ఊరక ఏదో డౌట్లు పెట్టుకుని ఏదో గందరగోళం అయిపోవటమే కానీ, అమ్మో నాకు ఇది, నాకు అది, నాకు అట్లా, నాకు ఇట్లా అని ఇంకా నువ్వు పిల్లతనంగా ఉండేదో కుమిలిపోవటమే కానీ ఎంత భరోసా ఉంది మనకి, ఎంత ధైర్యం ఉంది, ఎంత ఆదరణ ఉంది. ఒక కొండే మన దగ్గర వచ్చి కూర్చుంటే ఏమంటారు? ఏందబ్బాయి మీకు ఇంకా నమ్మకం కలగలేదా? మీరన్నా చెప్పండి అమ్మా. ఉన్నాడా లేడా మనకి? ఎవరు? బంగారు కొండే మన అండ, ఆయన మనకు తోడై ఉండా. ఇంక దేనికి మనకి చింత? మన విషయంలో మనకు చింత వద్దు. మరి ఎందును బట్టి చింత అంటే మన సహోదరుల విషయంలో మనకు చింత ఉండాలి. మన కన్నీళ్లు వారికై ఉండాలి, మన వేదన వారికై ఉండాలి, మన విజ్ఞాపన వారికై ఉండాలి. ఆయన అడగాలి నిన్ను, వెరిమొహం ఎప్పుడు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి అంటావు, మరి నీ సంగతి అడగవే. ఆయన ఆ పెద్ద ఆయన అడిగితే చెప్పాలి, నాకేమయ్యా నా సంగతి అడగమంటున్నావు, నాకే ఏందంట, ఏముందేంది నీకు, నువ్వు ఉన్నావుగా ప్రభువా, నువ్వు ఉన్నావుగయ్యా, నాకేం దిగులు, నాకేం తక్కువ చేస్తావయ్యా నువ్వు, నాకేం కొద్దువ చేస్తావు నువ్వు, నాకు వస్త్రం ఇవ్వవా నువ్వు, నాకు అన్నం పెట్టవా, ఆరోగ్యం ఇవ్వవా, నా పిల్లలకి అంత పెట్టవా, పోషించవా, నాకు బహునమ్మకస్తుడవు నువ్వు ఉన్నావు. కాకపోతే నిన్ను తెలుసుకోలేదనే వాళ్ళ విషయంలో నా చింత. బ్రతుకులోనైనా సరే, చావులోనైనా సరే, చచ్చిన తర్వాత అయినా సరే శాశ్వతమైన సమాధానం యేసయ్య నువ్వే నాకున్నావు. నీకేముంది, ఏం చూసుకో నీకింత ధైర్యం అని నువ్వు అంటావా? నువ్వే నా ఆస్తి, నిన్ను చూసుకొనే నా అతిశయం, నిన్ను చూసుకొనే నా ఆనందం. మరి వాళ్ళ గురించి ఎందుకు బాధపడుతుందంటే వాళ్ళకి నువ్వు తెలియదు కదా, వాళ్ళు ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు కదా, వాళ్ళు కూడా నిన్ను తెలుసుకొని నీ మార్గంలోకి వస్తే అప్పుడు నాకు ఆదరణ.
ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఆదరించబడతారు, మరణానంతరం కూడా నాతో పాటు నీతో కూడా ఉంటారేసయ్యా. వాళ్ళు నిన్ను తెలుసుకోక నశించిపోతున్నారయ్యా. నా దిగులు చింత అంతా వాళ్ళేనయ్యా. అంతేగాని నీ గురించి నీకు ఉండదన్నమాట. నాకు లేదయ్యా. దేన్ని బట్టి లేదంటే నిన్ను బట్టే లేదు. అనగలవా తమ్ముడా ఆ మాట? అనగలవా? నేను అంటానన్నా అంటే చేయొచ్చు, నేను సంతోషపడతా. నువ్వు అనవా అమ్మా? ఏమంటావు నువ్వు? చింత ఉందా నీకు? నీ గురించి నీకు చింత ఉందా? ఎందుకు నిన్ను గురించి చింతించేవాడు ఒకడు నీకు పరిచయం అయ్యాడు కదా, నమ్మకస్తుడు. మళ్ళీ యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని రాయబడి ఉంది. నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, నీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు, నీ భవిష్యత్తు విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు నిద్రపోయినా నీ కోసం నిద్రపోకుండా ప్రణాళికలు రచించుకుంటా కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లల గురించి నీకు చింత కావచ్చు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళు ఎదిగి ఉంటే వాళ్ళ వివాహాల గురించి నీకు చింత కావచ్చు. దేని గురించి అయినా సరే బాధ్యత గలవాడు ఒకడు నీకున్నాడు. నీ అనుకున్న నీ సొంత వాళ్ళు సైతం నిన్ను గురించి చింత పడరేమో గాని నిన్ను గురించి ప్రత్యేకంగా చింత పడేవాడు, చింత కలిగి ఉన్నవాడు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు దేవుడే అని పేతురు మహనీయుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కుల యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. అది అబద్ధమా? ఏసై ఇందాక పాడిన పాటే పాడుకో. ఏం పాట అది? ఫస్ట్ చెప్పాగా, మర్చిపోయారింది అంతే. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, అది శోధన లేదు. ఈ పాట పాడుతుంటే ఇంట్లో మన ఫ్యామిలీలోని మిగిలిన వాళ్ళు ఉంటారే కాస్త విశ్వాసం తక్కువ వాళ్ళు, నీకెందుకు ఉంటుంది? అల్లాడి సత్తంది మేము కమ్మగా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాం, నీకెందుకు ఉంటుంది? వేదన ఉండదు, శోధన ఉండదు, పడే బాధలని మేంగా పడుతుంది అంటుంటారు. అనుకున్నా పర్వాలా, మీకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి మీకు ఆ ఏడుపు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నీ విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన భరోసా ఇది. ఏదన్నా బాధ వచ్చిందా, వెళ్ళిపో, ఏకాంతంగా మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, ఏకాంతంగా కూర్చో, మోకాళ్ళ మీద వెయ్యి, మోకాళ్ళు వెయ్యి, అడుగు, ఆయనతో మాట్లాడు. ఏంటయ్యా నా సంగతి ఏంటని చెప్పాడుగా, నీ గురించి నేను చింతపడుతున్నానని. అంత చింతపడేవాడు ఏంది నా సంగతి ఏందను నీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు తగాదేసుకో. ఈ మాట అడ్డం పెట్టి ఎవరితో? పక్క వాళ్ళతో, ఇంటి వాళ్ళతో కాదు. ఎవరైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన వాడితో తగాదేసుకో. నీకు స్వేచ్ఛ ఉంది, వాదన వేసుకో. అంతేగాని ఇంటి వాళ్ళని బయట వాళ్ళని నిందించవాకు. కూర్చో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నా గురించి చింత కలిగి ఉన్నావుగా, మరి ఏం సంగతి అను. అసలు అనిపించుకోలే, ఆయన అనిపించుకోడు. సేవలోకి వచ్చి నూకలు తింటున్నా, విశ్వాసులు అదే తీసుకొస్తున్నారు. మరి
మనకేమో రేషన్ బియ్యం అయినా నడుచుద్ది, కానీ నూకలు ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తినలేను. కానీ ఏం చేద్దాం అప్పుడు అదే మరి. అది కూడా నూకలో కూడా రకాలు ఉంటాయి, కట్టింగ్లు అని సగం సగం కొంచెం అన్నం పెద్ద సైజు వచ్చింది. మరి జీరు నూక అంటారు, సన్నది. ఇంకా అందులో ఆ కట్టింగ్లో కూడా ఆ సగం అదే సగం అయితే అందులో సగం. అదే విశ్వాసులు తింటున్నారు. మరి అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదే నేను తినాల్సి వచ్చింది. ఇదే వండాలి మరి అంటే వండండి, అదే వండండి. మరి వాళ్ళు తినేది తిన్నప్పుడే కదా వాళ్ళ బాధ అర్థమై ప్రార్థన చేసేది. కాబట్టి అదే వండండి అంటే పాపం వండారు వాళ్ళు, నా వల్ల అట్లా తింటాం. సగం తిన్నాను, ఇంకా కష్టం అనిపించింది. మనసులో అనుకున్నా కాస్త ఏదన్నా మంచి అన్నం ఉంటే బాగుండు కదా అనుకున్నా. మనసులో ఎవరికి చెప్పలా, మళ్ళా మనసులో అనుకున్నా. చేయగడిగి బయటకు వచ్చా, ఇది ఎక్కడే ఉన్నాడు ఆయన రాజన్న. సైకిల్ మీద బస్తా వేసుకొని ఇంటికాడికి రానే వచ్చాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. ఒకసారి లేచి నిలబడు బాబా, నిలబడు వరక నిలబడి ఆయనకి వెళ్ళి చూపించి, ఆయన లేవట్లా సిగ్గుపడుతున్నాడు. అది ఆయన ఇప్పుడు దైవజనుడు అయ్యాడు, అప్పుడు విశ్వాసి. రాజు గుర్తుందా నీకు, రైస్ బ్యాగ్ తీసుకొచ్చావు ఆ రోజు. నేను అనుకున్నట్లా ఏమనిపించింది నీకు, ఎందుకు తీసుకొచ్చావు? నీ పరిస్థితి కూడా అట్లనే ఉంది. నేను ఇంటికాడ అదే పరిస్థితిలో ఉన్నాను. 3 రోజుల నుంచి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. షాప్లో పని కూడా పోయింది, పని కూడా లేదు, ఏం లేదని కూర్చొని ప్రార్థన చేస్తుంటే అనుకోని రీతిగా నాకు మరి స్నేహితులు మరి వారి ఇంటికి వచ్చి చూసి ఒక 2 బస్తాల బియ్యం ఇంటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో వేసిన తర్వాత చూసి ఏడ్చాను, ప్రభా నువ్వు నిజంగా చాలా గొప్పవాడు ప్రభా. నేను అప్పుడే కొత్తగా నూతనంగా విశ్వాసం ఉంచాను. దేవుని సన్నిధిలో ఏడ్చి అక్క నేను కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఆ మధ్యలోనే సిగరెట్లు మానేశాడు. అక్క నేను ఇద్దరం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు ప్రేరణ కలుగుతుంది, అక్కకి ప్రేరణ కలుగుతుంది. మేము తింటున్నాం, మరి దైవజనుడు కూడా తీసుకువెళ్ళాలని చెప్పని దేవుడు ప్రేరణ కలిగించాడు. అప్పుడు నేను నా సైకిల్ మీద బియ్యం బస్తా పెట్టుకొని తీసుకొని వచ్చాను. ఇంటి దగ్గర గుమ్మం ఎదురు నిలబడ్డాను. అన్న లోపల కూర్చొని భోజనం చేస్తున్నారు. ఆ అన్నం కూడా అన్న చెప్పినట్లుగానే నూకల అన్నంగా ఉంది. అన్న నేను మరి నాకు కనపడింది, నాకు దేవుడు దర్శనంగా మరి అటు చూపించాడు. అన్న అట్లా చేతి అన్నం పట్టుకొని చూస్తుంటే ఆయన కళలో నుంచి నీళ్లు అన్నంలో పడుతున్నాయి. నేను చాలా ఏడ్చాను, బస్తా అక్కడ పెట్టి పక్కకి తిరిగి ఏడ్చాను, ప్రభువా ఎందుకోసం నన్ను ఇక్కడికి పంపించావా ప్రభువా, దాసునికి తీసుకువెళ్ళటానికి అని చెప్పని ఆ బస్తా లోపల పెట్టాను. అన్న నేను ఇద్దరం కలిసి నా సైకిల్ నేను తీసుకున్నాను, అన్న తాత సైకిల్ తీసుకొని ఇద్దరం కలిసి అడ్డ రోడ్డు మీదకి వచ్చాం. అడ్డ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అన్న అంటున్నాడు, నిజంగా దేవుడు చాలా గొప్పవాడు రాజు అని చెప్పానంటే, అవునన్నా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా ప్రేరేపించి తీసుకొని వచ్చాడు. నేను అడిగాను, రాజు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చావు, సాయంత్రం తేవచ్చుగా అన్న. ఇప్పుడే ఎందుకు తెచ్చావు, సాయంత్రం తేవచ్చు కంటే నాకు ఇప్పుడు ప్రేరణ కలిగింది, నేను తెచ్చాను అన్నాడు. ఎవరు మాట్లాడారు? ప్రభు మాట. కహానీలు కాదండి, నేను అనుభవించాను నా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రద్ధో ఎంత పట్టింపో. నువ్వు తిండి మానుకొని పండుకుంటే అల్లాడిపోతాడు ఆయన. నిజం సోదరి, నువ్వు ఏదన్నా వేదన మనసులో పెట్టుకొని నువ్వు తిండి మానుకొని పండుకుంటే బాధపడతాడు ఆయన. స్వప్న దర్శనంలో ఎన్నోసార్లు కడుపు నింపాడు, గుర్తుందో లేదో నీకు? దర్శనం వచ్చినప్పుడు పొట్ట మార్చుకుని నువ్వు పండుకుంటే, నిద్రలో ఉన్నప్పుడు కలలో నీ కడుపు నింపిన దర్శనాలు ఎవరికన్నా కలిగినాయా? అది కూడా ఉంది నాకు. విచిత్రం. నిద్రలో మనం భోంచేసినట్టు కడుపు నిండినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రద్ధో ఆయనకి మనం అంటే. ఏందనుకున్నావు? నీకు నువ్వు చీపు కావచ్చు, కానీ దేవునికి నువ్వు చాలా ఇష్టం. ఎంత ఇష్టమైతే నీ జుట్టు మొత్తం లెక్కేశాడు. ఎప్పుడన్నా లెక్కేసా? ఎట్ట దువ్వి కొంతమంది జడ వెనక్కి అడిదిప్పి ఇడిదిప్పేసి ఇట్టేసి చూస్తారుగా. ఎప్పుడన్నా లెక్కేశారా? కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అన్నాడు. ఎంత శ్రద్ధో. అంత పట్టించుకునేవాడు మనకుంటే మనకేందండి దిగులు? చెప్పండి, మీకు దండం పెడతాను. అంతే కదన్నా అండి. మరి ఏమయ్యా, ఇప్పుడు మన దిగులు అంటే ఎవరి గురించి ఉండాలి?
ఎస్, నశించిపోతున్న ఆత్మల గురించి ఉండాలి. యేసు అని ఒక్కడు వాళ్ళకు పరిచయం అయితే బతికిపోతారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక. బతికిపోతారంటే ఎంత కఠిన పరిస్థితుల్లో బతుకుతారు, నిత్య జీవ పర్యంతం బతుకుతారు. అదే మన దుఃఖం వస్తే దానికే రావాలి, మనం ప్రయాసపడితే దానికే పడాలి, దిగులు పడితే దాని గురించే పడాలి. కానీ మన విషయంలో మనకి చింత అక్కరలేదు. ఎందుకో చాలిన దేవుడు నీకు నాకు మనకి దొరికాడు. యేసును ఎరిగి ఉండకపోతే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ వేదన అంతా ఉంటుంది. యేసుని ఎరిగి ఉన్నావు కనుక ఇంకెందుకు దిగులు, ఏమంటావు? కాబట్టి ఏదైనా మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది అనిపిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక మాట చెప్పేసే, అంతే, చూసుకుంటాడు ఆయన. కానీ ఎక్కువగా ఆత్మల కొరకు యేసుని ఎరగనటువంటి ప్రజలు నశించిపోతున్నారు. త్రాగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, చీకటి వ్యసనాల్లో, అలవాట్లలో, తప్పుడు మార్గాల్లో అనేకులు నశించిపోతున్నారు. ఇవన్నీ ఉన్నందున వాళ్ళు నశించిపోవటం కాదు, ఇవన్నీ ఉన్నప్పటికీ వారు యేసుని ఎరగనందున నశించిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు యేసును కానీ ఎరిగినట్లయితే ఈ లోక సంబంధంగా ఈ వ్యసనాల్లోంచి బయటపడతారు, నిత్య నరకాగ్ని నుంచి కూడా కాపాడబడతారు. ఈ రెండింటికి ముగింపు పలకాలంటే వాళ్ళు యేసును ఎరుగుటయే ముఖ్యమైన సంగతి అయి ఉన్నది. దాని కొరకు మనం కష్టపడాలి, ప్రార్థించాలి, పరిచర్య చేయాలి, ప్రకటించాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మల రక్షణ కొరకు మనం పాటు పడాలి. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి కుమిలిపోవటం, అల్లాడిపోవటం లేదుగా. అస్సలు లెక్క చేయొద్దు. వాళ్ళు ఏమంటున్నారో చూడ లైవ్లో, అంతేనా? రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకొని మనం ఒక్కసారి ఆ పొలంలో అది క్లీన్ చేసుకొని ఇంకెళ్ళిపోతాం. మనిషిని దగ్గరకు రావద్దు, మనిషిని టచ్ చేయొద్దు, పలకరి వందనాలు చెప్పండి, వారి దూరంగా ఉండే మాట్లాడండి. రైట్, రండి, మోకాళ్ళ మీదకి రండి, అందరం ప్రార్థన చేద్దాం. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, దేని గురించి నువ్వు శోధించబడుతున్నావు, దేని గురించి కూడా నువ్వు కృంగిపోవాల్సిన నిమిత్తం లేదా. చాలిన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. మోకాళ్ళే, దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా జీవిత అనుభవంలో జస్ట్ మీకు కొన్ని అనుభవాలే చెప్పింది నేను. ఒక భరోసా, విశ్వాసం, మానవ తర్కం కలిసి ప్రయాణించలేము. మానవ తర్కానికి మించింది విశ్వాసం. ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే దేవుని మహిమ చూస్తావని యేసయ్య మాట్లాడుతున్నాడు. ఒకటి కాదు, అనేక మహిమలను చూడగలవు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. బలశౌర్యము గల నా యేసయ్య, బలశౌర్యము గల నా యేసయ్య, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఇవిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. యేసయ్యా, నన్ను మన్నించు తండ్రి. అనవసరంగా కృంగిపోయి బెంబేలు ఎత్తిపోయి భయపడుతున్నానయ్యా. నాకు చాలిన దేవుడవు నీవున్నావు. నా స్థితిగతులు, నా పరిస్థితులను గురించి నేను దుఃఖపడ నిమిత్తం లేదు. నీ సెలవు చొప్పున సమస్త కార్యాలు చక్కబెట్టగలవు. నీ చిత్తమే నాలో జరుగుతుంది. చెయ్యి, ప్రార్థన చెయ్యి, మొక్కళ్ళ మీదకి రా.
పరిస్థితులు అన్నీ ప్రభు ఎరిగే ఉన్నాడని గుర్తించు. ఏదైనా నీకు క్షోభ కలిగించింది ఉంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేయి. జస్ట్ ఒక రిపోర్ట్ రాసేసి వదిలేసే, అంతే. ఆయన చూసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలు ఇంత కాలం నువ్వు కాపాడబడలేదా? పోషింపబడలేదా? ఆదరించబడలేదా? నడిపించబడలేదా? ఆయన నీకు తోడై ఉండబట్టే కదా కఠినమైన ప్రతికూల పరిస్థితుల్లోంచి కూడా కాపాడబడ్డా. ఇంతగా నిన్ను కాచిన దేవుడు ఇప్పుడు వదిలేస్తాడా? పొరపాటును కూడా జరగదా. రక్షకుని ఎరుగున్నావు నువ్వు. ఎరగని ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదరణ లేక భయం గుప్పెట్లో బతుకుతున్నారు. మరణానికి నరకానికి ప్రయాణం అవుతున్నారు. వారి కొరకు మన అంగలార్పు ఉండాలి. వారి కొరకు మన భారం ఉండాలి. వారికి సువార్త సేవ చేయాలి. వారి కొరకు విజ్ఞాపన సేవ చేయాలి. మనం ఇక పరిస్థితులన్నీ రాబోతున్న పరిస్థితులు ఇంకా గడ్డు పరిస్థితులు గనుక ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు ప్రజలు గనుక వారి కొరకు మనం ముర్ర పెట్టాలి. అంతేకాదు సైనికుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. దేశ భద్రత కొరకు అసువులు బాస్తున్నటువంటి వీర సైనికులు, వారి కుటుంబాల ఓదార్పు కొరకు, అలాగే శత్రు దాడులను తిప్పికొట్టడానికి సామర్థ్యం మన సైనిక గణానికి దేవుడు అనుగ్రహించినట్లు వారి కొరకు ప్రార్థన చేయాలి. లోపటి శత్రువులు, వెలుపటి శత్రువులు అందరి నుంచి వారు కాపాడబడాలి. అయ్యా కనికరించు, కనికరించు, కనికరించు. మా విషయమే మాకు చింత లేదు ప్రభు, మాకు నువ్వు ఉన్నావు. నిన్ను ఎరగని ప్రజలు ఉన్నారు. వారు భౌతికంగా ఇబ్బంది పడుతున్నారు, ఆధ్యాత్మికంగా నరకానికి ప్రయాణం అవుతున్నారు. ఆత్మ విషయంలో వారిని రక్షించాలయ్యా. వారి కొరకు మేము కన్నీరు గార్చినట్లు మా కళ్ళు కన్నీటి ఓటులుగా, మా తల జలమయముగా చేయి ప్రభు. నా విషయమైతే ఒక భరోసా ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను పొందుకున్నాను. నిజమే కదా, ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉండి, పిలిస్తే పలికే దేవుని నేను కలిగి ఉండి, నేను నిద్రించిన నిద్రపోకుండా నన్ను కాచే దేవుని కలిగి ఉండి, నిరంతరం నా విషయమై, నా కుటుంబం విషయమై, నా వారి విషయమై చింత కలిగి ఉన్న నా దేవుని కలిగి ఉండి, నేను భయపడటంలో అర్థం లేదు, కుంగిపోవటం అర్థం లేదు, దిగులు పట్టడంలో అర్థం లేదు, విచార పట్టడంలో అర్థం లేదు. నేను నా దేవుని నమ్ముతున్నాను, ఆయన కార్యాలు విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నా. నేను ఆయన ఎరుగుదునో నేను సిగ్గుపరచబడను. నేను నా సహోదరుల కొరకు, ఇతరుల కొరకు నేను చింత కలిగి ఉండాలి. ప్రభువా, ఈ రోజు నాకు ఆ భారం పెట్టినందుకు వందనాలు. అయ్యా, నీకు సమీపస్తుడనై, నీకు ఇష్టడునై, అనేకులకు దీవెనకరంగా నేను మార్చబడినట్లు నన్ను ఆశీర్వదించయ్యా. అయ్యా, నీకు సమీపస్తురాలినై, నీకు ఇష్టరాలినై, నేను దీవెనకరంగా ఉండి అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డానికి సహాయం చేయి తండ్రి. నీవే నా ప్రపంచం, నీవే నా లోకం, నీవే నా జీవితం, అతిశయం, ఆనందం యేసయ్యా. నీతోనే నా ప్రయాణం ప్రభువా, నన్ను అనుగ్రహించు. బోర్డర్లో మా కోసం అసూలు బాస్తున్న సైనికుల్ని కాపాడు. ఆల్రెడీ సైనికుల్ని కోల్పోయినటువంటి సైనికులు కుటుంబాలు నా ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఆదరించి ఓదార్చు, ధైర్యపరచు. దేశం మీద, ప్రపంచం మీద విలయతాండవం చేస్తున్న భయంకర తెగులు అరికట్టు. ప్రశాంతతతో, సమాధానంతో నీ సన్నిధిని ఆరాధించుకోవడానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాకు ఇంకా ఫ్రీగా మాకు దయచే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకో, సహాయం వచ్చి. అలాగే నా ప్రభువా, నీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు ఎవ్వరికి కూడా ఏ తెగులు అంటకుండా దూరపరచు. నీ కృపా కాపుదల భద్రత దయచేయి. అలాగే నా ప్రభు కేసులు విస్తరిస్తున్నా నా ప్రభు, వాటి విషయంలో నా తండ్రి నాయన మరి ఇంకే స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వానికి జ్ఞానం దయచేయి. ప్రాణ నష్టం జరగకుండా కాపాడు. తెగులు సోకిన వారు సైతం వెంటనే తిప్పుకోవడానికి సహాయం చేయి. యుద్ధ వాతావరణం అరికట్టు ప్రభువా. సమాధానకర వాతావరణం దయచేయి. అన్ని సంఘాల్లో తిరిగి ప్రార్థనలు, ఆరాధనలు ప్రారంభం కావడానికి సహాయం చేయి. అన్ని సంఘాల్లో పూర్వ వైభవంతో మళ్ళా ఆరాధనలు జరగడానికి కృప చూపు. దైవజనులతో మాట్లాడు. తెగింపు దయచేయి, ధైర్యం దయచేయి, పిరికితనాన్ని దూరపరచు. కనికరించు, సహాయముచ్చు.
అన్ని సంఘాల్లో మళ్ళా పూర్వ వైభవంతో ఆరాధనలు జరగాలి. ఇంకా రెట్టింపు ఉజ్జీవంతో ఆరాధన జరగాలి. సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి మీకు గుర్తుంది కదా ఇందాక నేను చెప్పినటువంటి విషయం, దేవుడు బయలుపరిచిన దాన్ని మీకు చెప్తున్నానండి. ఈ సమస్య రావడానికి కొన్ని రోజుల ముందు, అంటే దాదాపు 3 నెలల క్రితమే జరగబోతున్నటువంటి ఉపద్రవాన్ని దేవుడు స్పష్టపరిచాడు. నాకే దర్శనం కలగలేదు, కానీ నా భార్యకు చూపించిన దర్శనంలో దేవుడు రాబోతున్న ఉపద్రవాన్ని ముందే చెప్పాడు స్పష్టంగా. తెగులు సంగతి, పర్యవసానం ఎలా ఉంటుంది, సంఘాల పరిస్థితి ఎలా కాబోతుంది అనేది ఆమెకి ముందే దేవుడు తెలియజేశాడు. ఆమె నా దగ్గరకు వచ్చి తన కలిగిన దర్శనాన్ని చెప్పినప్పుడు నేను నవ్వుకున్నాను, అది జరగదు అని. ఎందుకంటే కొంచెం ఆమెని నేను ఆట పట్టిస్తుంటాను. కానీ తర్వాత ఒక 4-5 రోజులకి అది స్టార్ట్ అయింది. అంటే ఆమె మెహర్బానీ కోసం, జీవబడమ్మం కోసం నాకు వచ్చి చెప్పలేదు. ఇంతవరకు ఆమె ఎవరో కూడా లైవ్లో ఉన్నవాళ్ళు కానీ కూర్చున్న వాళ్ళు చాలామందికి తెలియదు. అంటే ఆమె అలా కనపడడానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చెప్పినటువంటి ఆ విషయం నేను తక్కువ ఆలోచించాను, కానీ తర్వాత నాకు అర్థమైంది. సో ఆ దర్శనంలో ఇంకొక మాట కూడా దేవుడు చూపించాడు. ఏంటంటే ఈ తెగులు అణగిన తర్వాత, భవిష్యత్తులో దీనికి పరిష్కారం దేవుడు సూచించిన తర్వాత, ఇప్పుడున్న సంఘాలు మాత్రమే కాకుండా, ఈ సంఘాల్లో ఇప్పుడున్న ప్రజానీకమే కాకుండా ఇంకా విస్తారంగా ఆత్మల రక్షణ జరగబోతుంది అనేది దేవుడు బయలుపరిచాడు. అన్ని సంఘాలు కూడా గొప్ప ఉజ్జీవంతో తిరిగి పచ్చగా వర్ధిల్లబోతున్న ఆ అనుభవాన్ని దేవుడు ఆమెకు బయలుపరిచిన దర్శనంలో స్పష్టపరిచాడు. దానికి ఇదిగో ప్రారంభమైంది. ప్రభు చిత్తమైతే నేను తర్వాత అవన్నీ కూడా మీకు గుర్తు చేస్తాను. ఒక్కటి మీరు గుర్తుపట్టండి, దేవుడు మనకిచ్చినటువంటి కృపలో ఇప్పుడు తెలుగు 2 రాష్ట్రాలలో దాదాపు అన్ని సంఘాలలో మరి మొన్నటి వరకు ఆరాధనలు బ్రేక్ అయినాయి. దేవుని మహాకృపను బట్టి తండ్రి సన్నిధిలోనే ప్రథమంగా ఆరాధన స్టార్ట్ అయ్యేటట్టు, అంటే ఎక్కువ మంది కాంగ్రిగేషన్ ఉన్నటువంటి చర్చెస్లో దీనిలోనే మొట్టమొదటి ఆరాధన ప్రారంభం అయ్యేటట్టు దేవుడు కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దీన్ని బట్టి అతిశయపడటం కాదు, దేవుడు తోడై ఉండి ఇచ్చిన తెగువను బట్టి, ధైర్యాన్ని బట్టి అడుగు ముందుకు వేయటానికి మనకు ఈ కృప చూపాడు దేవుడు. తర్వాత సహోదరులు కూడా లైన్లోకి వస్తారు. చెప్తున్నాను, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, అన్ని సంఘాలు కూడా పచ్చగా వర్ధిల్లబోయేటువంటి శుభగడియలు ఉన్నాయి. ఆమెన్. అందరం ఆమెన్ చెప్దాం. ఆమెన్. దేవుడు జరిగిస్తాడు. అలా దేవుడు జరిగించుగాక. ఈ తెగులు కొనసాగినప్పటికీ కూడా, ఇది ఇంకా నెల ఉన్నాయి, 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు ఉన్నాయి, సంవత్సరం ఉన్నాయి, నాకు అనవసరం. కానీ రాబోతున్న రోజుల్లో మాత్రం పరిచర్య ఉజ్జీవం మాత్రం ఊపందుకుంటుంది. గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. అది మాత్రం కన్ఫామ్. ఇదేదో ఓదార్పు కోసం కాదు, దేవుడు స్పష్టపరిచింది తెలియజేస్తా ఉన్నాను. రైట్, అందరం మరి గుర్తుపెట్టుకుందాం. రేపు సండే మొదటి ఆరాధన ఎన్ని గంటలకి? 10 గంటలకి. 10 గంటలకా? ఆ లైవ్లో ఉన్న వాళ్ళు చెబుతున్నారని చూడు. 10ంటికి అంటున్నారా? రైట్, 6 గంటలకి ఆ రెండవ ఆరాధన. రైట్, ఫస్ట్ది పరిచారకులందరూ గ్యాదర్ అవుతారు, వర్షిప్ జరుగుతుంది. రెండవ దానిలో లోకల్ వాళ్ళందరూ, టౌన్లో వాళ్ళందరూ రెండవ ఆరాధనలో కలవాలి. ఓకే, మూడో దానిలోకి వచ్చారనుకో, బైబిల్ తీసుకొని అడుగుతారు, ఎక్కడి నుంచి, ఏ పల్లెటూరు నుంచి వచ్చారా లేకపోతే టౌన్లో నుంచి వచ్చారు? ఆ టౌన్లో నుంచి వచ్చావని అంటే ఆడుండ అంటారు. మొహమాటమే లేదు అందులో, సమస్య లేదు. 8 గంటలకు ఖచ్చితంగా రావాలి. మాకు పనులు కావంటే ఇంటికాడే కూర్చో. కాకపోతే మరి లైవ్ పెడతారా? ఇంటికాడ చూద్దాం, లైవ్ కూడా పెట్టాం. బాగా ఇంటికాడ కూర్చొని చూద్దామని. దేవునికి స్తోత్రం కలుగునుగా. 3 ఆరాధనల్లో దేవుడు ప్రేరేపిస్తే పెడతాం, లేకపోతే ఏదో సమయంలో లైవ్ ఉంది. ఎందుకంటే దూర దేశాల్లో బిడ్డలు ఉన్నారు. షాలేము రాజన్న ద్వారా దేవుడు పలికించే మాటలు వినాలని ఆశ కలిగిన బిడ్డలు కొంతమందిని నాకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడే కాదండోయ్, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు లైవ్లో వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళు నాకు అందుబాటులో ఉన్నారు దేవుడి కృప వల్ల.
ఓకేనా? వాళ్ళు మొత్తుకుంటున్నారు అన్న లైవ్ ఆపొద్దని. ఏం చింతపడకండి, తప్పకుండా లైవ్లో ఏదో ఒక జామున మీకు అందుబాటులోకి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తం అయితే. అలాగే లోకల్గా ఉన్నవాళ్ళు ఇంటికాడే కూర్చొని చూస్తా అంటే కుదరదు. కాబట్టి 10 గంటల బ్యాచ్ ఎవరు? టౌన్లో వాళ్ళ, పల్లెటూళ్ళ వాళ్ళ, చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళ? చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు 10 దగ్గర నుంచి రావాలి. 10 బృందం 10 కల్లా స్టార్ట్ అవుతుంది, 11:30 కల్లా క్లోజ్ అవుతుంది. గంటన్నరే. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. లోకల్ వాళ్ళు ఎప్పుడు రావాలి? టౌన్లో వాళ్ళు ఖచ్చితంగా 8 గంటలకల్లా స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు ముందే వచ్చి ఉంటే అక్కడ టెంట్లో ఉంటాయి. టెంట్లో ఉంటే ఇక్కడ శానిటైజ్ చేసి క్లీన్ చేసిన తర్వాత వచ్చేయటమే. అదెంత 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆరిపోతుంది. ఒక పక్క స్ప్రే చేస్తుంటేనే ఒక పక్క ఆరిపోతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేయటం అంటే అదంతా అన్ని బండ్లకు అడిగి తుడుస్తారేమో అని. అదేం లేదు. శానిటైజ్ చేస్తే మొత్తం అన్ని క్రిములు చేస్తాయి. కరోనా క్రిములే కాదు, వేరే క్రిములు కూడా చేస్తాయి శుభ్రంగా. మన వాళ్ళు పవర్ స్ప్రేలు తీసుకొని రెడీగా ఉంటారు. ఇంకేం లేదు, సర్రమని కొట్టేస్తారు, అయిపోతుంది. అంత 15 ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం మళ్ళీ రెడీ అయిపోతుంది. చక్కగా అక్కడ ఉన్నోళ్ళు వచ్చేసి ఆరాధనలు ఏకీభవించవచ్చు. 2. మూడోది 10 గంటల నుంచి. అదిగో వీడియో చూడండి. అది సంగతి. ఆ టైపులో మొత్తం పిచికారీ చేస్తాడనమాట బండలకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మరి అట్లాగా వర్షిప్ అయిపోగానే అలా జరుగుతుంది మొత్తం. అట్లా 3 ఆరాధనలు. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మాస్కు, గ్లౌజెస్ అడుగుతారు. మీ దగ్గర ఒకవేళ ఇంటికాడ మీరు తెచ్చుకోకపోతే స్టాల్లో మీకు దొరుకుతుంది. గ్లౌజులు దొరుకుతాయి, మాస్కులు దొరుకుతాయి, శానిటైజ్ బాటిల్ కూడా దొరుకుతాయి. కాబట్టి వాటిని మీరు వినియోగించుకోవచ్చు. వాటర్ బాటిల్ మాత్రం ఇంటికాడ నుంచే తెచ్చుకోండి. ఒకటోళ్ళు కార్యక్రమాలు కూడా అవకాశం ఉందో ఇంటికాడనే ముగించి రండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీగా చెప్తున్నా. మళ్ళీ ఇంకెందుకు మరి అందులో మొహమాటం? అది సంగతి. ఓకేనా?